ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రేమపూర్వకంగా, అభిమానపూర్వకంగా ఒక తెలంగాణ బిడ్డ, లెజెండ్, ఒక స్టార్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న జైహింద్ గౌడ్ గారికి అభినందనలు తెలియజేస్తూ, వారికి, వారి టీం అందరికీ, ఇప్పుడే విచ్చేసిపోయినటువంటి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే ఎమ్మెల్సీ గారు రామచంద్రరావు గారికి, ఇంకా ఇక్కడ వేదిక మీద ఆశీనులైన అందరికీ, ప్రసన్న కుమార్ గారికి, అందరికీ, వేదిక ముందున్న పైడి జయరాజు గారి అభిమానులుగా, వారి ప్రాంతీయులుగా విచ్చేసిన కరీంనగర్ వాసులందరికీ పేరు పేరున, అలాగే ప్రెస్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముందుగా జైహింద్ గౌడ్ గారి గురించి నేను చాలా రోజుల నుంచి, సపరేట్ తెలంగాణ ముందు నుంచి కూడా వారు సపరేట్ మాకు ఛాంబర్ కావాలి, ఇవన్నీ నేను వింటూనే ఉన్నాను. చాలా కార్యక్రమాలు కూడా చేపట్టారు. నిజంగా మనస్ఫూర్తిగా ఇంత ముందుకొచ్చి తెలంగాణ కళాకారుల గురించి, తెలంగాణ అభిమానంతో, తెలంగాణ ప్రాంతీయంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన జైహింద్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, జైహింద్ గౌడ్ గారికి. అలాగే నా గురించి కూడా, మరి నేను 1000 చిత్రాల పైన నటించిన, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించిన ఏకైక తెలుగు నటుడిని. ఇతర భాషలలో తెలుగులో నటించిన, కానీ తెలుగువాడుపై ఇతర భాషలో నాకు సాంగులు, ఫైట్లు, తెలుగు లెట్టను అట్లా ఒక ఊపిన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తెలుగు నటుడు లేడు. నామినేటెడ్ పోస్ట్ కాదు ఎమ్మెల్యే అంటే, ప్రజల అభిమానంతో గెలిచేది. పని చేస్తేనే గెలిపిస్తారు, దమ్ముంటేనే గెలిపిస్తారు. 2 రాష్ట్రాలకు 20 సంవత్సరాల క్రితమే నేను క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన. క్యాబినెట్ మంత్రిగా కూడా ఏదో థంబ్ ఇంప్రెషన్ కాదు, పెర్ఫార్మెన్స్ అని ఆన్లైన్లో మార్కులు పెట్టారు మాకు. 97.4 మార్క్స్ వచ్చాయి నాకు పెర్ఫార్మెన్స్. అలాంటి బాబు మోహన్ డ్యాన్స్ వేస్తే చినుకు చినుకు అందెలుతో అంటే 365 రోజులు ఆడింది సినిమా. 365వ రోజు సెకండ్ షో చూసిన నేను. సెకండ్ షో ఇంటర్వెల్ నుంచి అయిపోయిందాక 100 రోజులు ఆడిన చాలా ఉన్నాయి. బువ్వుంటే ఏమంటే 100 రోజులు ఆడింది, బాబుల సే అంటే 100 రోజులు ఆడింది. నేను డైలాగ్ చెప్పితే ఓ అని థియేటర్లు అరుస్తాయి, ఇంకా అరుస్తూనే ఉన్నారు. ఇందాక రామచంద్రరావు గారు ఢిల్లీ పోతే ఇట్లా ఊగింది. వేదిక మీద హాస్యంలైన వాళ్ళకి జైహింద్ గౌడ్ గారు మనుషులకి బాబు మోహన్ గురించి చెప్పడం ఒక కమెడియన్. నేను కమెడియన్, హీరో, క్యారెక్టర్ యాక్టర్, విలన్, కామెడీ విలన్, ఎవ్రీథింగ్. నేను ఫైట్ చేస్తే 1/2లో 100 రోజులు ఆడింది. క్లైమాక్స్ ఫైట్తో కత్తి యుద్ధం చేస్తాను ఇట్లా స్టైల్గా 100 రోజులు ఆడింది. అది వీళ్ళకి తెలియలేదు తమ్ముడు, అందుకని చెప్తున్నాను. కనుక పిలవపోయినా పర్వాలేదు బ్రదర్. సభా మర్యాదను ఎప్పుడు మర్చిపోకూడదు. సంబోధించటం, పిలవటం, అదే గౌరవం మేము సంపాదించి. మాజీ మంత్రి చనిపోయిన దాకా అది నాకు ISI ముద్ర. ఎందుకు పిలవకూడదు? కమెడియనా టెర్రర్ తెలుసుకోండి. థ్యాంక్ యూ. నా గురించి చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడటం. రెండవది, పైడి జయరాజు గారి గురించి నేను ముంబైలో విన్నా. నేను పార్లమెంట్ ఎలక్షన్స్కి పోయినప్పుడు, అంతకుముందు కూడా నేను భివండి, సోలాపూర్ ఇవన్నీ కూడా పోయేది. వారి గురించి మీ తెలుగు ఒక ఆయన సూపర్ స్టార్ తెలుసా అని కొందరు అడిగితే, నాకు తెలుగు నుంచా ఎవరబ్బా అన్న. నేను నిజంగా కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను ఉద్యోగం చేస్తూ సినిమా యాక్టర్ అవ్వడం కూడా 3వ సినిమా రిలీజ్ అయిన, అంకుశం రిలీజ్ అయిన 10 రోజులుగా 10 సినిమాలు బుక్ అయిన. అంటే నాకు డేట్లు ఇచ్చుకోవడం రాదు, కాల్ షీట్లు చేసుకోవడం రాదు. నేను దాంట్లోనే పడిపోయి ఒక దశలో టాప్కి వచ్చేసరికి మామగారు తర్వాత రోజుకు 5 షిఫ్ట్లు పనిచేసేవాడిని. అట్లా 7 నుంచి 9 సంవత్సరాలు పనిచేసాను. రౌండ్ ద క్లాక్, నో స్లీప్. కుర్చీలోనే స్లీప్, ట్రైన్లోనో, బస్సులోనో, కారులోనో. బస్సులు కూడా ఎక్కిపోయినా చాలాసార్లు. అట్లా పనిచేసిన కాక నేను తెలుసుకోలేదు. కానీ దిలీప్ కుమార్ గారే ఫస్ట్ హీరో అన్నట్టు కనుక్కుంది నాకు చిన్నతనంలో.
మొఘలియా జంకా నుంచి నేను దేవ్ కుమార్ గారి అభిమాని, అటనే షమ్మీ కపూర్ గారి అభిమాని, పృథ్వీరాజ్ కపూర్ గారి అభిమాని. కానీ వారి కంటే ముందు పైడి జయరాజు గారు మన తెలుగువాడు, మన కరీంనగర్ వాసి, కన్యారం వాసి, 200 సినిమాల్లో ప్లస్ 135 హీరోగా మొత్తం కలిపి దగ్గరగా అన్ని 100 సినిమాలు నటించిన మన తెలుగువాడు, దిలీప్ కుమార్నే డైరెక్ట్ చేసిన మన తెలుగువాడు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అక్కినేని గారికి ఫస్ట్ వచ్చింది అనుకునేవాడిని నేను కొత్తలో. ఆయన కంటే ముందు ఎప్పుడో వచ్చిందంటే వారికి. అలాంటి మహానటుణ్ణి చిత్రసీమ మర్చిపోయిందంటే సరే, ఏదో ఏముందో అనుకుందాం. ప్రభుత్వాలు మర్చిపోయినంటే సరే ఏమో అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ కాబట్టి కన్యారం, కరీంనగర్ యాన్నో అడవుల దగ్గర ఉంటుంది అనుకుందాం. తెలంగాణ ఎందుకు సాధించాల్సి వచ్చింది? తెలంగాణ ఎందుకు కావాల్సి వచ్చింది? తెలంగాణని తొక్కేస్తున్నారు అని ఉపన్యాసాలు ఇచ్చిరి, ముఖ్యమంత్రులు అయ్యిరి. ముఖ్యమంత్రికి అడ్డం ఏమైనా ఉంటుందా? గవర్నమెంట్కి అడ్డం ఏమైనా ఉంటుందా? ఒక గంట ఇవ్వండి చూపిస్తా. గంట ఏమైందండి? చెప్పిన మాటలన్నీ ఏమైనాయి? మరి ముఖ్యమంత్రి గారు తెలంగాణ కళాకారులని ఆదుకోరా? వెలుగులోకి తేరా? మర్చిపోయారా? వద్దా? తెలంగాణ కళాకారులు తొక్కుడే ఉంది ఇప్పుడు, లేపుడు కాదు, తొక్కుడే. వాళ్ళ ఊసు, కనీసం ఊసు, దాన్నంతా కూడా కేటీఆర్ గారికి అప్పచెప్పారు. కేటీఆర్ గారికి అంతా ఆంధ్ర ఫ్రెండ్సే. తెలంగాణ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బయటకు వెళ్ళగొట్టారు ఎప్పుడు. ఆ వెళ్ళగొట్టిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, అబద్ధం ఆడలేదు. 25th ఇయర్ పొలిటీషియన్గా. ఏమైంది? ఇది ప్రభుత్వ బాధ్యత. తెలంగాణ కవులను, తెలంగాణ కళాకారులను వెలుగులోకి తేవలసిన బాధ్యత గవర్నమెంట్ది. ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ది. ఆంధ్ర కాంట్రాక్టర్లనే ఎంకరేజ్ చేస్తారా? ఆంధ్ర నాయకులను, ఆంధ్ర లీడర్లను, ఆంధ్ర సర్కార్ వాళ్ళనే ఎంకరేజ్ చేస్తారా? దీనికైనా తెలంగాణ బంగారు తెలంగాణ? దురదృష్టకరం అండి. ఇలాంటి స్టార్ నేను అప్పుడప్పుడు అనుకునేవాడిని. ఎన్టీ రామారావు గారు అటు నుంచి, నాగేశ్వరరావు గారు అక్కడి నుంచి, ఎస్వి రంగారావు గారు, సావిత్రి, ఎవరిని చూసినా కూడా తెనాలి చుట్టుపక్కల గుంటూరు, గుడివాడ నేను చూసినా పోయి. అరే హైదరాబాద్ నుంచి ఒక్కరు లేరు అనుకున్నాను. సరే ఏదో నేను అయింది అనుకున్నా. కానీ నా వెనకాల ఇంత పెద్ద దిగ్గజం పైడి జయరాజు గారు ఎన్ని చరిత్రలండి. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో. దిలీప్ కుమార్ని డైరెక్టర్ చేయటం అంటే మామూలు డైరెక్టర్ అయితే చేయగలుగుతాడండి, ఆయన ప్రతిభ లేకపోతే. అలాంటి పైడి జయరాజు గారిని మర్చిపోవటం దుర్మార్గం, దౌర్భాగ్యం, దురదృష్టకరం. ఇప్పటి నుంచైనా ఈ గవర్నమెంట్, ఇందాక మంత్రి గారు చెప్పారు, ఏదో అట్టచెప్పుడు కాదు, పుస్తకనే ఇచ్చబెట్టుడు కాదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన వాళ్ళ ఫోటో ఎలా ఉండాలి, ఎక్కడ పెట్టాలి, ఎలాంటి విగ్రహం పెట్టాలి, ఎక్కడ పెట్టాలి తెలియదా? నాయకత్వం వహించారు కదా, ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, ఇప్పుడు మంత్రివర్యులుగా ఉన్నారు కదా, అందులో వారు బీసీ, వీరు బీసీ. తెలియదా? ముఖ్యమంత్రి గారు అడగలేరా? భయమా? దురదృష్టం. కనుక మనందరం కూడా సంఘటితంగా జై హింద్ గౌడ్ గారు లాంటి వారు చేసే ఈ కార్యక్రమానికి మనందరం చేయుతనిద్దాం. నెక్స్ట్ పండుగ ఒక ప్రపంచంలో చేద్దాం, అందరం ముందుకు వద్దాం. మనం చెయ్యలేము, చేయడానికి చేత కాదు, ధైర్యం చాలదు. ధైర్యంగా చేసే వారికి చేయుతనివ్వడానికైనా ముందుకు రావాలి, వచ్చి తీరాలి. మనల్ని మన ఎవరైతే ఉన్నారో మహానుభావులుగా ఒక వెలిగిన వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తేవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నేను ఇప్పటి నుండి ఎక్కడ మాట్లాడినా ఫస్ట్ పలుకు పైడి జయరాజు గారి గురించి మాట్లాడిన తర్వాతే ఇంకా దేని గురించి అయినా మాట్లాడుతానని సభాముఖంగా తెలియజేస్తూ, కళాకారులను, కళాభిమానులనే కాదు, కవులను అందరినీ, మన వాళ్ళు ఎవరెవరైతే మరుగున పడిపోయారో, మరుగున పడేశారో మనం పైకి తెచ్చుకోవాల్సిన బాధ్యత మనందరిదని తెలియజేస్తూ
జయహింద్ గడు గారికి మరొకసారి నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.